గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తుడికి ఇంతటి అవకాశం ఇచ్చావా? పుష్పగిరి క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఎన్నో సంవత్సరాలుగా ఎండకు వానకు తడుస్తూ అలాగే భక్తులకు దర్శనమిస్తూ వస్తున్నాడు. ఎందుకు ఇలాగే ఎండలో నిలబడిపోయాడని చాలామంది అనుకునే వాళ్ళే తప్ప ఏ ఒక్కరూ నీడ కల్పించడానికి ముందుకు రాలేదు. కడప జిల్లాలోని రెండవ కాశీగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి గిరి ప్రదక్షిణ మొట్టమొదటిసారిగా మొదలుపెట్టారు. పౌర్ణమికి గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తుడు కొండ చుట్టూ తిరిగే సమయంలో కాలభైరవుని విగ్రహాన్ని చూసి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆయన మనసులో అనుకున్న కోరిక ఇంటికి వెళ్ళగానే అది నెరవేరడంతో కాలభైరవుని విగ్రహానికి ఏదో ఒక నీడ కల్పించాలని పట్టుబట్టి దాతల సహాయంతో తన పనులన్నీ వదిలేసుకొని తన కష్టంతో ఎండకు ఎండుతున్న కాలభైరవు విగ్రహానికి నేడు పూర్వవైభవం తీసుకొని వచ్చాడు. అప్పుడు అర్థమైంది వచ్చే భక్తులకు ఇన్ని రోజులు ఎవరితో నీడ కల్పించుకోవాలనుకున్నాడో ఆయనతోనే కల్పించుకున్నాడని కాలభైరవుడిని గురించి మాట్లాడుకున్నారు. అంతేకాదు గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నదానము అంతటితో ఆగిపోకుండా గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు అలసట వస్తే కొండ చుట్టూ కూర్చోవడానికి సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. భరద్వాజ రెడ్డి గారు శ్రీ పాదవల్లభ అక్షయ సేవా సమితిని ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎవరైనా కాలభైరవుని పూజ చేపించుకోవాలి అనుకుంటే ₹1 కూడా డబ్బులు అవసరం లేకుండా పూజ చేస్తాడు. ఇంకా పూర్తి సమాచారం కోసం భరద్వాజ రెడ్డి గారి నెంబర్ కూడా ఇచ్చాను చూడండి. కడప జిల్లా పుష్పగిరికి వెళ్లే దారిలో ఈ దేవాలయం ఉంటుంది. పిల్లలు లేని వారికి మంచి ఫలితం కూడా ఉంటుంది. పూర్తి వివరాలకు నెంబర్కు కాల్ చేయండి.